ములకల చెరువు నకిలీ మద్యం కేసులో విచారణ వేగవంతమైంది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి రహస్య ప్రదేశంలో నుంచి విచారణ జరిపారు. ప్రస్తుతం విచారణ ముగిసినట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం ఎవరెవరికి సప్లై చేశారు, ఎంతెంత సప్లై చేశారు అనే ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఇంకా నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కల్తీ మద్యం వ్యవహారం కేంద్రంగా ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య విమర్శ ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. రైట్ మణికుమార్, చెప్పండి, ఏంటి అప్డేట్స్? చెప్పండి, ఏంటి అప్డేట్స్ దీనిపై? రైట్ మణికుమార్. రైట్, నకిలీ మద్యానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. రైట్ మణికుమార్, ఏంటి అప్డేట్స్? నిన్న ఏపీలో నకిలీ మద్యం సంబంధించి వ్యవహారం అంతా కూడా మొత్తం చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి, కేసుకు సంబంధించి తవ్వే కొద్దీ కూడా కొత్త విషయాలు వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి తాజాగా నిన్న ఈ ప్రధానంగా నకిలీ మద్యం కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ను గన్నవరం ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. అక్కడి నుంచి కూడా ఆయన నిన్నటి నుంచి కూడా దాదాపు 10 గంటల పాటు కూడా ఆయన్ను విచారించినట్టు కూడా తెలుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ ప్రొబేషన్ అధికారులు ఆయన్ను ప్రశ్నలు అడిగినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన ఒక చోట రహస్యంగా ఉంచి దీనికి సంబంధించి కూడా విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం వ్యవహరిస్తుంది ఆఫ్రికా నుంచి ఇక్కడ ఏపీకి నకిలీ మద్యం సంబంధించి, కల్తీకి సంబంధించిన మూలాలు ఇక్కడికి ఏ విధంగా వచ్చాయి, దానికి సంబంధించి అక్కడ పరికరాలను ఏ విధంగా ఇక్కడ తీసుకొచ్చారు, అదేవిధంగా అచ్చం అటు ఒరిజినల్ను పోలినటువంటి నకిలీ మద్యం బాటిళ్లను ఏ విధంగా తయారు చేస్తారు, దానికి ఎటువంటి టెక్నాలజీ వాడుకుని, ఎటువంటి రసాయనాలు వాడుకున్నారు అనే విధంగా కూడా దానికి సంబంధించి ప్రశ్నలు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అలాగే ఈ మద్యం బాటిల్ కూడా ఎక్కడెక్కడికి సరఫరా చేశారు, అటు హైదరాబాద్ నుంచి ఆ లేబుల్ కావచ్చు, స్టిక్కర్లు కావచ్చు, హోలోగ్రామ్ స్టిక్కర్లు కావచ్చు, అవన్నీ కూడా సప్లై చేసినటువంటి రవిని కూడా అదుపులో తీసుకుని అతని దగ్గర నుంచి కూడా సమాచారాన్ని రాబట్టారు. అదేవిధంగా అటు బెంగళూరు నుంచి కూడా ఏదైతే స్పిరిట్ ఉంటుందో, అది క్యారమిల్, వాటన్నిటిని సప్లై చేసినటువంటి మూలాలను కూడా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి వీటన్నిటి మీద కూడా ఓవరాల్గా అటు A11 కేసుకు సంబంధించి A11 ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి సంస్థకు సంబంధించినటువంటి ఏవైతే ప్లాస్టిక్ బాటిల్ తయారు చేసిన సంస్థ ఉందో అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున 180 ml 200 mlకి సంబంధించిన బాటిల్ను పెద్ద ఎత్తున జనార్దన్ కొనుగోలు చేసినట్టు కూడా ఎక్సైజ్ అధికారులు విచారణలో దర్యాప్తులో తేలింది. వీటన్నిటికి సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా అతన్ని A1 జనార్దన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. దానికి సంబంధించి వందలాది ప్రశ్నలు జనార్దన్ మీద అధికారులు వర్షం కురిపించారని చెప్పాలి. వీటన్నిటికి సంబంధించి కూడా అతని వద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా కేసుకు సంబంధించి అంటే ఈ మద్యం బాటిల్కి సంబంధించి నకిలీ మద్యం మొదటగా బిల్ట్ షాపులు దగ్గర నుంచి, అదేవిధంగా తన వైన్ షాపులు, అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా ఈ బాటిళ్ల నుండి కూడా సరఫరా చేసే స్థాయికి ఈ నకిలీ మద్యం వ్యాపారాన్ని విస్తరించినట్లు కూడా అధికారులు గుర్తించారు. మొత్తం ఏపీ వ్యాప్తంగా జనార్దన్కి లింకులు ఉన్నటువంటి ఏవైతే షాపులు ఏవైతే వాటన్నిటి మీద కూడా తనిఖీలు చేశారు. అక్కడ సంబంధించినటువంటి
కొంతమేర నకిలీ మద్యం బాటిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు వాటన్నిటి మీద కూడా పూర్తిగా ఈ వ్యవహారం అంతా ఎప్పటి నుంచి సాగుతుంది, ఆఫ్రికా నుంచి మూలాలు ఏపీకి ఏ విధంగా వచ్చాయి, ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారనే దాని మీద కూడా జనార్దన్ నుంచి వివరాలు సేకరించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు జనార్దన్ను వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా కోర్టులో హాజరుపరిచి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నకిలీ మద్యం వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. దీని మీద అటు వైసీపీ, టీడీపీ కూడా ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యం ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సీరియస్ అయిన నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. అంటే దీనికి సంబంధించి జనార్దన్ చెప్పేటువంటి విచారణలో కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని వెనక ఎవరైనా రాజకీయ నాయకులు హస్తం ఉందా, ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉంది, అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అనే దాని మీద కూడా పూర్తిగా ఎక్సైజ్ అధికారులు జనార్దన్ దగ్గర నుంచి వివరాలు సేకరించినట్టు కూడా తెలిసింది. ఇప్పటి నుంచి కూడా అద్దేపల్లి జనార్దన్ కేంద్రంగా ఈ వ్యవహారం అంతా జరిగింది కాబట్టి ఎప్పటి నుంచి ఈ వ్యవహారం జరిగింది, మద్యం బాటిళ్ళు ఎక్కడెక్కడికి సరఫరా చేశారు, ఎంత మేరకు సరఫరా చేశారు, ఎంతెంత సరఫరా చేశారు, అదేవిధంగా దీనికి సంబంధించి వచ్చినటువంటి నగదంతా కూడా ఏ విధంగా ఎక్కడికి తరలించారు, ఏ రూపంలో తరలించారు అనే దాని మీద కూడా పూర్తిగా లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇంకా కీలక విషయాలు వెలికి చూసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా కొంతమంది పెద్ద నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుందనే ఒక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ప్రభుత్వం అటు యంత్రాంగం అంతా కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలు వెలికి చూస్తానైతే ఒక ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.